దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయాలు, మెత్తటి హృదయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. కఠినమైన హృదయాల దగ్గర దేవుడు ఉండరు. పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా ఉంటే మనమే మోసపోతామండి. ఎదటి వాళ్ళని మోసం చేయడం కాదు. ఏమండి, చాలా జాగ్రత్త. మళ్ళీ మనం నరకంలో పడద్రోయబడేటువంటి పరిస్థితిలో మనం ఉంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుందాం అంటాడు. ఎంత గొప్ప రక్షణ ఏమండి. యేసు ప్రభుని చూపిస్తూ ఉంటారు. యేసు ప్రభు చిన్ని అందమైన గొర్రె పిల్ల, ఒంటి నిండా గాయాలే, అది చూస్తే కన్నీళ్ళు అనిపిస్తాయి. ఏ పాపం ఎరగనటువంటి అందమైన బుజ్జి గొర్రె పిల్ల యేసు ప్రభు. కానీ ఏమైపోయాడు? మన కోసం నలిగిపోయాడు. మన కోసం ఎంతో కష్టం అనిపించారు. చాలా జాగ్రత్త. ఈ రోజున మన హృదయం కరగకపోతే, మనం దేవుని సన్నిధిలో మోకరించలేకపోతే, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతే, దేవుని కోసం ఏం పనులు చేయలేకపోతే, ధనవంతుడు ఏమన్నాడండి? నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, నీకు తరతరాలకు సరిపడా కొట్లు కట్టేశాను, నీకు ఎంతైనా ఉంది అంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. వెర్రివారిగా బ్రతకొద్దు. మనం ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాం అనేటువంటిది వద్దు. ఏమండి, అంతేనా కదా? 80 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేసేసి నా ప్రాణానికి సరిపడా ఈ మాత్రం వచ్చేస్తుంది అనుకోవద్దు. తెల్లారే వచ్చేయచ్చు. ఏమండి, కాబట్టి మనం ఏదో కోరికలు, దేవుని చిత్తమైతే బ్రతికుండి అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తరతరాలకి నా పిల్లలు కూడా ఏమైపోవాలి? ధనవంతులు అయిపోవాలని దేకి పాకి, ఏమండి, దేవుని సన్నిధికి రాకుండా నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. ఇన్సూరెన్స్లు అన్నీ కష్టపడి కట్టేసేసి వాళ్ళు నేను చచ్చిపోగానే ధనవంతులు అయిపోవాలని చెప్పి నీవు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. నీవు దేవుని మాట వినవు. దేవునికి ఇవ్వాల్సి నీవు దేవుని కోసం చేయాల్సిన చేసుకో. ఆ తర్వాత మిగిలిన సమయాన్ని మనం వాడుకోవాలి. అంతేకాని మొదటి స్థానం ఎవరిదండి? దేవుడిదే. అది ఆ మాత్రం జ్ఞానం ఉంటే మనకి దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన రాజ్యంలో ఆయన సింహాసన ఆసీనుడై ఉంటే ఆయన చుట్టూ మనం ఉంటామండి. అది యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం, బంగారపు వీధుల రాజ్యం, ఆనందానికి హద్దులు లేనటువంటి రాజ్యం. అప్పుడు నీ ఆనందం అప్పుడు అనుభవించు. అంతేగాని ఇక్కడ అసలు పిల్లలకి నేర్పించట్లా, ఎవరు కూడా భక్తి అన్నది నేర్పించట్లా. ఏమండి, ఎంతవరకు లోకాన్నే నేర్పిస్తున్నారు. చాలా జాగ్రత్త. అలా ఉంటే చాలా పిల్లలు తప్పిపోతారన్న భయం అనిపిస్తుంది. కానీ విన్నవాళ్ళు వింటారు, వినకపోయిన వాళ్ళు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉంటాడు, ఉండనిమ్ము అంటాడు. అంటే ఉంటాడు. పరిశుద్ధులుగా ఉంటారు. ఇంకా అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రులుగానే ఉంటారు. ఎవడు ఏ జీవితం జీవిస్తున్నాడో వాటిలో ముందుకు వెళ్ళిపోతానే ఉంటాడు.